క్షీరాబ్ద ద్వాదశి పండుగ పర్వదినం రోజున తులసి మొక్కకి ఉసిరి మొక్కకి వివాహం చేస్తారు. ముఖ్యంగా తులసి మొక్కను లక్ష్మీ అమ్మవారి స్వరూపంగా, అలాగే ఉసిరి మొక్కను శ్రీమన్నారాయణుని స్వరూపంగా భావిస్తూ తులసి మొక్కకు ఉసిరి మొక్కకు సూర్యాస్తమయ సమయాలలో వివాహం చేస్తారు. అయితే ఉసిరి మొక్క అందుబాటులో లేనివారు లేదా తులసి మొక్క అయినా అందుబాటులో లేనివారు ఏ విధంగా పూజ చేయాలో చూద్దాం. ఎంతో విశేషమైన క్షీరాబ్ద ద్వాదశి రోజును చెలుగు ద్వాదశిగా కూడా చెప్తారు. ముఖ్యంగా ఈ రోజున తులసి మొక్క ఉసిరి మొక్కను లక్ష్మీనారాయణుల సమేతంగా భావిస్తూ పూజ చేసి వివాహం చేస్తారు. అయితే ఉసిరి మొక్క దగ్గరికి తులసి మొక్కను కానీ లేదా తులసి మొక్క దగ్గరికి ఉసిరి మొక్కను కానీ తీసుకువచ్చి చేస్తూ వివాహం చేస్తారు. అయితే ఉసిరి మొక్క కానీ లేదా తులసి మొక్క కానీ ఏదైనా ఒకటి అందుబాటులో లేకపోతే ఏం చేయాలో చూద్దాం. సాధారణంగా తులసి మొక్క ప్రతి ఒక్కరి ఇంటిలో కూడా ఉంటుంది. అయితే ఉసిరి మొక్క మాత్రమే కొంతమందికి అందుబాటులో ఉంటుంది, కొంతమందికి ఉండకపోవచ్చు. అయితే ఉసిరి మొక్క అందుబాటులో లేని వారు ఈ రోజున శ్రీకృష్ణుని ఫోటో కానీ విగ్రహం కానీ లేదా నారాయణుడి ఒక్కటే నిలబడి ఉన్నటువంటి ఫోటో కానీ లేదా విగ్రహం కానీ లేదా శేషనాగుపై పవలించి ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు ఫోటోని కానీ విగ్రహం కానీ ఇలా వీటిలో ఏ ఒక్కటి అందుబాటులో ఉన్నా సరే మొక్క దగ్గరికి తెచ్చి వివాహం చేయవచ్చు. అయితే లక్ష్మీనారాయణులు ఇద్దరు కలిసి ఉన్నటువంటి ఫోటోకి మాత్రం తులసి మొక్క పక్కన ఉంచి పూజ చేయకూడదు. అది చాలా వరకు తప్పు అవుతుంది. అందుకే శ్రీమన్నారాయణుని విగ్రహం కానీ ఫోటో కానీ లేదా నాగశేషుపై పడుకొని ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు ఫోటోకి కానీ లేదా విగ్రహం కానీ అలాగే శ్రీకృష్ణుని ఫోటో కానీ విగ్రహం కానీ వీటిలో ఏ ఒక్కటి ఉన్నా సరే వాటిని తులసి మొక్క దగ్గర ఉంచి వివాహం జరిపించవచ్చు.